Hi guys, this is Sheikh Muhammad. You're watching Muhammad Mullah channel. This is my first Telugu video, so in Teluguలో చేయబోతున్నాను. నేను ఈరోజు స్టాక్ తీసుకుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ and guys మీరు చూడొచ్చు. These my even our indicators. I'm gonna show you. Yeah, these are my indicators, guys. మీరు చూడొచ్చు. BB and EMA, exponential moving average, volume weighted, and parabolics and vertex index. And దీని ఎందుకంటే volatility అండి. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్డి. దీస్ ఆల్సో కైండ్ ఆఫ్ వోల్టాలిటీ అండ్ మీరు ఎక్కడ ప్లేస్ చేయాలో స్టాక్ చెప్తుంది. అండ్ ఆర్ఎస్ఐ గురించి కూడా. అండ్ ఏటీఆర్ మీన్స్ ఎక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాలని ఎంత వాల్యూతో. అండ్ ఏడిఎక్స్ ఇది మోస్ట్ వోల్టాలిటీ ట్రెండ్, అపోర్డ్ ట్రెండ్ వెళ్తే అది ఆ ట్రెండ్లో వోల్టాలిటీ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఐ కెన్ సీ. అండ్ ఓబీబీ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్, సారీ వాల్యూమ్ ఆన్ బ్యాలెన్సింగ్ వాల్యూమ్. అండ్ మీరు ఓపెన్ చేస్తే బీబీ ఉంది. నేను ఇప్పుడు హైప్ చేయబోతున్నాను, నాకు అంత అవసరం లేదు. సో ఐఎమ్ గోనా డిలీట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఐ గాట్ ఏ ప్రాఫిట్. ఈరోజు నా ప్రాఫిట్ 5% అండి. 5% ఏం చేశాను మీకు చెప్తాను. 5 to 6%, ఆల్మోస్ట్ 6%. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదే అండి మన ఫస్ట్ స్టార్టింగ్ డే 9:05 అంటే 9:15 స్టార్ట్ అయింది అండ్ ఎండ్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ట్రెండ్ లైన్ తీసుకుంటే, ఓకే, దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్. నా మార్కెట్ని ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 11:30కి అట్లా చూసుకున్నాను. బట్ దర్ ఈస్ అన్కన్సాలిడేటెడ్ స్టేట్. అది అపోర్డ్ ట్రెండ్కి వెళ్తుందో డౌన్వర్డ్ ట్రెండ్కి వెళ్తుందో మ్యాక్సిమం తెలియదు. సో ఐ జస్ట్ వెయిటెడ్. నేను వెయిట్ చేశాను ఒక 12 వరకు వెయిట్ చేశాను. ఇక్కడ ఏం చూసుకుంటే మీరు కన్సాలిడేట్ అయింది స్టాక్ మొత్తం కన్సాలిడేట్ అయ్యింది హెచ్డిఎఫ్సి స్టాక్. ఇక్కడ మీరు ఇక్కడ బై చేయాలో సెల్ చేయాలో అసలు తెలియదు. సో నేనేం చేశానంటే ఇది నాకు ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్ డేనే దీని లోయెస్ట్. అండ్ హియర్ ఇక్కడ చూస్తే అప్వర్డ్ ట్రెండ్. అండ్ ఇక్కడైతే హయ్యర్ హైస్లో ఇది కన్సాలిడేట్ అయింది. సో ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఆ ట్రెండ్ లైన్ దిస్ కన్సాలిడేషన్ గైస్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకోటి ఫస్ట్ నేను చేసింది ఇదే అండి. ఫస్ట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా వోల్టాలిటీగా అప్వర్డ్ మూమెంట్ ఉందండి. అండ్ దిస్ అ పాజిటివ్ మూమెంట్ టు. అండ్ ఇది అప్వర్డ్ ట్రెండ్కి వెళ్తుందని మూవింగ్ యావరేజ్ కూడా క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. సో నేనేం చేశానంటే ఇక్కడ 12:40కి బై చేశాను ఒక స్టాక్ అరౌండ్ 1021 or 22. ఇక్కడ నేను బై చేశాను. బై చేసి ఇక్కడ హోల్డ్ చేశానండి. ఎందుకంటే షార్ట్ చేయొచ్చు. ఎందుకు షార్ట్ చేయలేదు అంటే మన మార్కెట్కి అగెన్స్ట్గా వెళ్ళకూడదు. ఎప్పుడు మార్కెట్కి విత్ మార్కెట్ వెళ్ళాలి కానీ అగెన్స్ట్ మార్కెట్ వెళ్ళకూడదు. సో ఇది ట్రెండ్ విత్ ద ట్రెండ్ ఉంది కాబట్టి నేను బై చేశాను. ఇంకోటి కూడా చెప్తాను ఎందుకు బై చేశాను రీజన్స్. ఇక్కడ చూసుకుంటే మీరు అప్వర్డ్ ట్రెండే ఉంది, ఇది కూడా వర్టెక్స్ కూడా. అండ్ దెర్ ఈస్ ఇక్కడ చూసుకోవచ్చు హిస్టోగ్రామ్ నుంచి కూడా ఇది అప్వర్డ్ ట్రెండ్ ఉంది. అండ్ దెర్ ఈస్ ఆల్సో అప్వర్డ్ ట్రెండ్. ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న ఫ్యాక్టర్స్. సో నేను బై చేశానండి. అండ్ దెర్ ఈస్ ఎ హైయెస్ట్ పాసిబిలిటీ. ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీ మీరు మ్యాక్స్ వోల్టాలిటీ ఉంటుంది ఇక్కడ. అంటే మీరు ఎక్కువగా మనీ ఏం చేసుకోవచ్చు ఒకేసారి. అండ్ విత్ ఇన్ 1 minute or 2 minutes. ఇక్కడ చూసుకుంటే నా టైం ఇంటర్వల్ 5 minutes ఉంది. ఓకే, నేను వెయిట్ చేసాను ఒక 20 minutes 30 minutes వెయిట్ చేశానండి. అండ్ వెయిట్ చేశాను. ఆ తర్వాత నాకు ఆ మార్కెట్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో ఇక్కడ ఏం చేశానంటే ఆ మార్కెట్ తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే ఫిబొనాచి రీట్రేస్మెంట్ యూజ్ చేశాను. అది గోల్డెన్ రేషియో అంటాను దాన్ని.
ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలో ఐ డోంట్ నో. సో నేనేం చేశానంటే దీనికోసం 0 నుంచి 1 వరకు 1కి నేను సెలెక్ట్ చేస్తాను అండ్ 0కి ఎక్కడ పెడుతుంది ఇక్కడ పెడతాను. అండ్ ఈ 1 ఎక్కడ ప్లేస్ చేయాలో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హారిజాంటల్ తీసుకోబోతున్నాను లైన్. నేను ఇక్కడ ఏం చేశానంటే ఎక్కడ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఇక్కడ నాకు ఎక్కడ మ్యాక్సిమం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నేను తీసుకోబోతున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ దీనికి రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ 1 2 3 అండ్ ఇక్కడ చూసుకుని సపోర్ట్ అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి. సో నేను ఇక్కడ ప్లేస్ చేశానండి. అండ్ మీరు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ గీయబోతున్నాను. అది ఎక్కడి నుంచి అంటే ఇది 1గా సెలెక్ట్ చేయబోతున్నాను. డౌన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే 0. నేను ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మీరు చూసుకుంటే అది అవుట్ ఆఫ్ లిమిట్స్ అయిపోతుంది. నాకు మ్యాక్సిమం చేసే ఛాన్సెస్ అసలు లేదు. మీరు ఎట్లా పెట్టుకోవాలంటే నియరెస్ట్ సపోర్ట్ అండ్ నియరెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకోవాలి. నాకు నియరెస్ట్ సపోర్ట్ ఇది కాబట్టి నేను ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ రెండు మధ్యలో పెడుతున్నాను ఎందుకంటే మీరు 2 minutes 3 minutes క్యాండిల్ చూసుకున్నా కూడా ఇవి షాడో కాకుండా ఉండొచ్చు బట్ అందుకే నేను ఈ రెండింటి మధ్యలో పెడుతున్నాను. ఓకే, మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆఫ్ దిస్ అండ్ ఈ టైల్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టానండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 10.26 ఇది నా టార్గెట్ అండి. అండ్ హియర్ టు హియర్ ఐ గాట్ 5% ఆల్మోస్ట్ 5% ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు నాకు ఈ పాయింట్ ఈ 1 నుంచి 0 వరకు నాకు తెలుసు బట్ నాకు అప్వర్డ్ ట్రెండ్ ఎంతవరకు ఉందో తెలియదు. అండ్ దెర్ ఈస్ ఎ మ్యాక్సిమం పాసిబిలిటీ ఇక్కడ ఏంటంటే దెర్ ఈస్ ఎ బర్స్ట్ అంటే వోల్టాలిటీ మ్యాక్సిమం అప్వర్డ్ ట్రెండ్ వెళ్తుంది కాబట్టి ఒకేసారి వెళ్తుంది కాబట్టి నాకు మ్యాక్సిమం మనీ కూడా ఈజీగా ఏం చేసుకున్న పాసిబిలిటీ కూడా ఉంది. సో నేను జస్ట్ వెయిట్ చేశానండి. అది అప్వర్డ్ డౌన్ వెళ్తుందా చిన్న వాటికి నేను జస్ట్ తీసాను. ఇంకోటి కూడా ఏంటంటే మీకు చూపించాను ఆల్రెడీ ఇది అప్వర్డ్లోనే ఉంది. ఇంకోటి ఈఎంఏ కూడా అప్వర్డ్లోనే ఉంది చూడండి. గ్రీన్ షార్ట్ అంటాం, షార్ట్ లైన్ అంటాం, దీని లాంగ్ లైన్ అంటాం. ఈ షార్ట్ లైన్ కూడా ఇది అప్వర్డ్లోనే ఉంది. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి నా ట్రెండ్లో ఉంది. సో మీరు కానీ చూసుకుంటే నేను బై చేస్తున్నాను, ఇక్కడ టార్గెట్ పెట్టాను. ఇక్కడ చూస్తే మీరు టార్గెట్ హిట్ అయిందండి, చూసుకోండి టార్గెట్ హిట్ అయింది. యూ కెన్ సీ హియర్ ఇది నా నియరెస్ట్ సపోర్ట్ అండి. ఆ నియరెస్ట్ సపోర్ట్లో నాకు ఈ టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ డౌన్ అయిందండి. ఇది ద మ్యాక్సిమం ద బెస్ట్ థింగ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు 4,030 దగ్గర పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండదు కాదు. ఆఫ్టర్ దాట్ వచ్చింది కానీ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండదు లేదు కదా. అందుకని నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని 5% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంక వదిలేసాను. అండ్ ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి విత్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. మీకు 5% ఆఫ్ ప్రాఫిట్ మీరు ఏం చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఇంకా దీన్ని మీరు హోల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఇది సెకండ్ కేస్ అండి. హోల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఇక్కడ చూసుకోండి where the market is drastically downward, the opening of market is the lowest. అక్కడ మీరు సెట్ చేసుకుంటే మీ ఫిబొనాచి రిట్రేస్మెంట్ 0 వాల్యూని అక్కడ సెట్ చేసుకుని ఉంటే అండ్ 0ని 1 ఇక్కడ పెడితే here is enough I think so. I should move. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫిబొనాచి వాల్యూ 0 ఇక్కడ ఉంది అండ్ 1 ఇక్కడ ఉంది. అండ్ మీరు దీన్ని ఇంకోలాగా కూడా చూడొచ్చు. ఇది ఛానల్ అండి, చూస్తే మీరు ఛానల్ just look at here. This is a kind of channel and this is going in upward direction
ఓకే, అప్వర్డ్ డైరెక్షన్, దీని అప్వర్డ్ ట్రెండ్ ఉంది ఈ ఛానల్కి. ఇది సెకండ్ కేస్ అండి. ఫస్ట్ కేస్ అయితే మీ 5% ప్రాఫిట్. సెకండ్ కేసులో మీరు ఒకవేళ ఇక్కడ బుక్ చేసుకోకుండా మీ ప్రాఫిట్ని ఎట్ 1026 దగ్గర బుక్ చేసుకోకుండా నేను ఇక్కడ రిట్రేస్మెంట్స్ పెట్టుకుంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ఇక్కడ పెట్టుకుంటే లోయెస్ట్ సపోర్ట్ దగ్గర పెట్టుకుంటే మీకు ఇప్పుడు ప్రాఫిట్ ఎంతవరకు బుక్ చేసుకోవచ్చు అంటే 1032 మీన్స్ ఎంత ప్రాఫిట్? యా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాఫిట్ ఎక్కడ 1034 వరకు ఉంది. సారీ, ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దిస్. వై? బికాస్ ఇది 3 తర్వాత ఉందండి, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం. సో నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఓకే, 1033 ఇది వోల్టాలిటీ కండిషన్ అండి, అందుకే నేను తీసుకున్నాను. మీరు నార్మల్ కండిషన్స్లో అయితే ఇది వర్కౌట్ కాదు మ్యాక్సిమం. ఇది వోల్టాలిటీ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ బ్రోకరేజ్ మీరు చూసుకుంటే మార్జిన్ క్యాలిక్యులేటర్ ఫస్ట్ మార్జిన్, and you can see margin, equity, $11 times ఉందండి. మీకు ఇక్కడ నేను ఏం చెప్పానంటే 30,000 తీసుకోమని చెప్పాను ఫర్ ఇయర్లీ మంత్లీ ప్రాఫిట్ అండి మీకు. అండ్ 1030లో ఉంది ఇది ఆల్మోస్ట్. సో హౌ మచ్ ఐ గాట్ ఈస్ 314. ఓకే, 314 అండ్ వాల్యూ ఎంత ఉందండి నేను బై చేసినప్పుడు 1021 అండ్ సెల్లింగ్ వాల్యూ 1030. మీరు మ్యాక్సిమం తీసుకుంటే ఒకవేళ మ్యాక్సిమం వరకు వచ్చింది 33 వరకు ప్లస్ మైత్ అండి. అండ్ 32 వరకు తీసుకోండి, 32 or 33 యువర్ విష్. అని మీరు చూడొచ్చు దీని 3,300 అంటే 10% ప్రాఫిట్ అండి ఇక్కడ. ఓకే, ఐ గాట్ 10% ఆఫ్ ప్రాఫిట్, 11% ఐ థింక్ సో. అండ్ దిస్ మై ట్రేడ్ గాయస్. ఈరోజు నాకు ట్రేడింగ్ దిస్ ఇస్ రిస్కీ సమ్ వాట్. నేను ఇక్కడ వరకు రిస్కీ కాదండి, ఇది చాలా రిస్కీ కాదు. ఎందుకంటే మిగతావన్నీ మీకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి మీకు రిస్కీ కాదు. బట్ ఇది చూసుకుంటే మీకు అసలు రిస్కీ కాదు. సో ఐ బుక్ ది ప్రాఫిట్ హియర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇఫ్ ఎనీవన్ మీరు బుక్ చేయకుండా అక్కడ ప్రాఫిట్ నాకు ఇక్కడ వరకు వెళ్తుందని ఒకవేళ ఇక్కడ మీరు లోయెస్ట్ ట్రెండ్ నుంచి సెట్ చేసుకుని ఉంటే లోయెస్ట్ క్యాండిల్ని సెట్ చేసుకుని ఉంటే మీ ప్రాఫిట్ ఇక్కడ వరకు బుక్ అయ్యి ఉండేది. సో ఇట్స్ యువర్ డెసిషన్ గాయస్. మీ డెసిషన్ అదంతా ఎక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో, ఎక్కడ వరకు సపోర్ట్ తీసుకోవాలో అనేది. I hope you enjoy this video. If you do like, subscribe my channel. And this is Sheikh Muhammad signing off. Bye-bye.